జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం కట్టలేదు మెడికల్ కాలేజీలు, ఉట్టిగా పిల్లర్లు వేశారు, మట్టి అదేంటి మొత్తం గడ్డి బుట్టిపోయింది, అవేం కాలేదు, ఐనియన్ క్యాంపెయిన్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? 6 కాలేజీలు పూర్తి అయిపోయినాయి అని మీ జిల్లాకు సంబంధించిన మంత్రి పార్థసారథి దగ్గర 6 పూర్తి అయిపోయినాయి, 6 పూర్తి అయిపోయినాయి, ఇంకా 10 ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పాడేరు ఒకటే పూర్తయింది అని చెప్తున్నారు. మంత్రి అనిత గారు అసలు పాడేరు కూడా పూర్తి కాలేదు అని చెప్తున్నారు. అసలు ఏది నిజం, ఏది నమ్మాలి? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఒక నిర్మాణం అనేది ప్రారంభించి జరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ అసలు మీ కాలేజీ నిర్మాణం జరగకుండా క్లాసులు జరిగిన సందర్భాలు లేవా తెలుగు రాష్ట్రాల్లో? కాలేజ్ బిల్డింగ్ పూర్తి కాలేదని సీట్లు వెనక్కి ఇచ్చిన పరిస్థితి ఉందా? లేదు, జరుగుతుంది. బందర్లో జరుగుతుంది కదా, ప్రైవేట్గా మనం అద్దెకు తీసుకొని కాలేజీలు నడిపిస్తున్నా కదా. బందర్లో, కృష్ణా జిల్లాలో బందర్లో నడుస్తుంది. అది అక్కడ పెట్టినప్పుడు కూడా అంతకుముందు ఆ భూములు ఉప్పు భూములలో వరి పరిశోధన స్థావరం ఉంది ఎప్పటి నుంచో. అది కాకుండా వేరే చోట తీసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాదని అక్కడే పెట్టేశారు. సరే అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అది నడుస్తుంది, కాలేజీ నడుస్తుంది, ప్రజలకి వైద్య సేవలు అందుతున్నాయి. మరి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మొదలుపెట్టిన పనులు అన్నీ అప్పటికప్పుడే అయినాయా? ప్రాసెస్ టిట్కో ఇళ్ళు అయినాయా? ఇప్పటికి అయినాయా? బ్యాంకులో అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళు కట్టారే, అవి పూర్తి చేసి ఇవ్వాలనుకునే మాట చేశారా? ఈ నారాయణ గారు జూన్ నెలకే ఇస్తా అన్నాడు, ఎక్కడన్నా ఇచ్చాడా? అట్లాగే 3 ఏళ్లలో అమరావతిలో 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన రైతులకి రోడ్లు, డ్రైన్లు, మంచినీళ్ళు, కరెంటు పెట్టేసి మీకు పువ్వులాగా అంతా డెవలప్ చేసి ఇస్తా ఉన్నాడు. లేఅవుట్లు ఇచ్చావా? అసలు గత 5 ఏళ్లలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పనే మొదలు పెట్టలేదు ఇది. మరి ఇప్పుడు వాళ్ళని అంటావు, అది కరెక్ట్ కాదండి. ఒక మంచి పని చెయ్యి, ప్రైవేటైజ్ చేయి, మాక నువ్వే గవర్నమెంట్ నిర్వహించండి, అది మీ బాధ్యత. అది సో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వానికి వేరే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పదలుచుకున్నారు. అవును చెప్పండి, ఎందుకు ఇస్తున్నావు? కారణం ఏంటి? భారం అవుతుందనా? మరి అవన్నీ ఎట్లా వేల కోట్ల రూపాయల ప్రజల సంపదని వాళ్ళకి ఎట్లా కట్టబెడుతున్నావు? ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు అమరావతి పనులకి. 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని నారాయణ గారు చెప్తున్నారు. 3 ఏళ్లలో ఇదన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టాలంటే మాత్రం 21 సంవత్సరాలు పడుతుంది అని చెప్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఒకటండి, బాధ వేస్తుంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక మాట అంటే, ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మే కదండి 6 నెలల్లో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు కేవలం నీ మాట మీద విశ్వాసంతో ఇచ్చారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనేది లేదే. వాటికి కూడా అసలు భూములు ఇవ్వనటువంటి వాళ్ళ దాంట్లో ప్లాట్లు చూపించారు. అందుకోసం ఇప్పుడు 1,800 ఎకరాలు భూసేకరణ చేయాలనేది, బలవంత భూసేకరణ చేయాలంటున్నారు కదా. చెప్తున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ 33,000 ఎకరాలు భూములు తీసుకున్నాం, దాన్ని డెవలప్ చేస్తే అది ఒక మున్సిపాలిటీ అయిపోద్ది, బెస్ట్ మున్సిపాలిటీ తప్ప నగరం కాదు, ఇంకా చాలా భూములు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా కంపెనీలు పెట్టాలంటే భూములు కావాలి అని చెప్తున్నారు, ఇంకా సేకరణ చేయాలి అని చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరం అని చెప్పిన బాబు గారు ఇప్పుడు మున్సిపాలిటీనే కడుతున్నాం అని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రాజధాని అనేటటువంటిది ఒక రాష్ట్రంలో అక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఉంటాయండి. పరిపాలన, ప్రజలకి మెరుగైనటువంటి పరిపాలన ఇచ్చే పరిస్థితి ఉండాలి. ప్రజల యొక్క సమస్యల గురించి ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేసినప్పుడు వాటి పరిష్కారానికి కావాల్సినటువంటి నిర్ణయాలు త్వరగా జరుగుతూ ఉండాలి. అది జరగటల్లా శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరగాలి. హైకోర్టు సరే తీర్పులు ఇస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థలు ఏర్పడిని చక్కగా జరుగుతున్నాయి. ఇదివరకే సింగపూర్ వాళ్ళే అసలు ఈ
కోర్ క్యాపిటల్ ఎక్కడ రావాలి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఎక్కడ రావాలి అనేది ఫస్ట్లోనే ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన చోట కట్టకుండా వేరే చోట ఇంటర్మ్ బిల్డింగ్లు అని చెప్పి మళ్ళీ కట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ బిల్డింగ్లని ఖర్చు పెట్టి కేవలం ఒక బిల్డింగ్లు కట్టినంత మాత్రం నగరం అయిపోతుందా చెప్పండి?